హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనము ఎగ్ బాల్స్ కర్రీ చేసుకుందామండి. ఎగ్స్తో బాల్ లాగా చేసుకొని వాటిని కర్రీ చేసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అలాగే చేసేటప్పుడు కూడా చెప్తాను చూడండి. ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని ఒక బౌల్లో బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, 4 ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్టు, పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకో. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగడ్డలన్నీ వేసుకోండి. కొద్దిగానే వేసాను ఎర్రగడ్డలు కూడా. ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నానండి. ఇదంతా చిన్న చిన్నగా చేసి వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా గుంటప్పచ్చలు చేసుకునేది ఉంటుందండి. బాండ్ని దాన్ని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి. కొన్నిటికి ఆయిల్ వేయకుండా కూడా వేసాను, వస్తాయా రావో చూద్దాం అనేసి. ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇవన్నీ పెద్ద ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది మాడిపోతుంది, మళ్ళీ మనం తిప్పుకోవాలి కదా. అందుకని సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం సేపు మూత పెట్టుకున్నా కూడా ఆవిరికి కొద్దిగా అది ఇదవుతుందండి, ఫ్రై అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ తిప్పి వేసుకోవాలండి మనం దాన్ని. చూడండి, ఒక స్టిక్ లాగా ఉంటుందండి. ఆ స్టిక్తో కానీ తీసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, రౌండ్ రౌండ్గా బాల్స్ లాగా వచ్చేస్తున్నాయి. ఈ 3 అయితే ఫ్రై అవ్వలేదండి బాగా, అందుకే కొంచెం తిప్పి అక్కడ మంట తగిలేటట్టు పెట్టానండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఓకే. వాటిని తిప్పుతున్నాను చూడండి. ఈ కొంచెం రౌండ్ షేప్ రాలేదు, మళ్ళీ వాటిని తిప్పితే మళ్ళీ వచ్చాయి రౌండ్గా. వీటిలన్నిటిని కాలిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా కాలాయి. ఇట్లా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆనియన్స్, పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక్క ఆనియనే తీసుకున్నానండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే 2-3 కూడా తీసుకోవచ్చు. మేము ఇద్దరమే ఉన్నామండి ఇంట్లో, అందుకని ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని పొడవుగా సన్నగా తరుక్కున్నాను. వీటినన్నిటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి, మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, లైట్ గోల్డెన్ కలర్కి వస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. వాటిని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకున్నాను నేను, కొద్దిగా త్వరగా చల్లారుతాయని. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పప్పు అంతా కొద్దిగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం అంటే కొంచెమే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు చూడండి, లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కొద్దిగా ధనియాల పొడి,
కొంచెం కారం వేసుకోవాలండి. వీటిలన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకోవాలండి. కొంచెం వేసుకున్నాను వాటరు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకు గ్రేవీ ఎక్కువ లేదు కాబట్టి, నా పేస్ట్ అయితే ఏది చేసుకున్నానో అది ఎక్కువ లేదు కాబట్టి కొంచెమే వాటర్ వేసుకున్నాను. మీరు ఎక్కువ మందికి చేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. అవి కొంచెం ఉడుకుతూ ఉంటాయి. నా దగ్గర ఒక 3 వంకాయలు ఉంటే అవి కూడా వేసుకున్నానండి. మీరు కూడా ఏమైనా కూరగాయలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. పొటాటో కానీ, క్యాప్సికమ్ కానీ ఇలాంటివి ఉంటే వేసుకోండి. కూర కొద్దిగా కలిసి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 6 జీడిపప్పులు వేసుకున్నాను. ఆనియన్, జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. దాన్ని మిక్సీకి వేసుకున్నాను. ఆ పేస్ట్ అంతా దీంట్లో మిక్స్ చేసేసానండి. కొంచెం తెల్లనిచ్చి కూర ఏదైతే ఉందో అది కొంచెం తెల్లిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేసి మిక్స్ చేసుకున్నాను. దీన్ని కొంచెం తెల్లనివ్వాలండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇది కొంచెం ఉడికింది తెల్లిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఈ ఎగ్స్. లేకపోతే ఈ బాల్స్ ఏవి ఉన్నాయో చెదిరిపోతాయి. చెదిరిపోవు, కానీ తెల్లిన తర్వాతే వేసుకోండి ఈ బాల్స్ అనేది. నేనైతే 11 దాకా చేసుకున్నానండి. 11 బాల్స్ చేసుకున్నాము. 4 ఎగ్స్ కన్నా వచ్చేయండి. మీరు ఇంకెక్కువ మంది చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఎన్ని బాల్స్ వస్తాయో లెక్క వేసుకొని చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకుంటే ఉడుకుతుంది అది. ఈ టైంలోనే మీరు సాల్ట్, కారం ఏదైనా అడ్జస్ట్ చేసుకునే పని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కూర అంతా బాగా ఉడికింది. ఈ టైంలో మనం కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. దీన్ని ఒక్కసారి బాగా ఉడకనిస్తే అంతేనండి, ఎగ్ బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం చిక్కగా చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉందండి. అందరూ ట్రై చేయండి. అందరూ కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు ఇలాంటి స్పెషల్ కర్రీస్ అన్నీ వస్తాయండి. కాబట్టి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, చాలా చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం. తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. దీంట్లో మీరు కావాలంటే క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి దాంతో కూడా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.